దేవుని నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెప్పుకుంటున్నానండి. మరి ఈరోజు నేను చెప్పబోయే అంశము దావీదు కీర్తన 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. మరి దీని గురించి నేను ఒక 30 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నానండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుంటాము. సకల ఆశీర్వాదాలకు కర్తవు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవ. మరి ఎలా కూర్చోకూడదు, ఎలా నడవకూడదు, ఎలా నిలబడకూడదు అనే అంశం మీద నేను మాట్లాడుచుండగా మీరు నాతో ఉండండి. నా నోటిని నాలుగుని బోరవలే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన, సహాయాన్ని దయచేయమని, నేను చెప్పబోయే వాక్యం అందరి వినికిడుల్లో ఉంచమని, ఆత్మీయమైన మాటలో నేను మాట్లాడుచుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనసు, అర్థం చేసుకునే హృదయాలు యేసు నామములో విడుదల చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో వినయంగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ కూర్చోకూడదు, నడవకూడదు, నిలబడకూడదు అని, ఎలా నడవకూడదు, ఎలా కూర్చోకూడదు, మరి ఎలా నిలవకూడదు. ఓకే, ఈ 3 అంశాల గురించి కొంచెం నేను క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ దుష్టుల చేతికి నీ పిల్లల్ని అప్పగించకూడదు. మరి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంటుంది ఇక్కడ. మరి దేవుని దృష్టిలో ఒక యోగ్యుడిగా పెంచాలి, అభివృద్ధిలోనికి నడిపించాలి. మరి అంతేగాని శాపవచనాలు పలుకుతూ మాట్లాడకూడదు, ఆశీర్వచనాలు పలుకుతూ మాట్లాడాలి. దేవుని దృష్టిలో నీ బిడ్డల్ని మరి దేవునికి అప్పగించాలి, అంతేగాని దుష్టుని చేతికి అప్పగించకూడదు. మరి నీ బిడ్డలు చెడు మార్గంలో నడిపించకూడదు. మరి అలాగా నడవకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. ఇక్కడ విలాపవాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది కదా, నీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తోటి ఎత్తి ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ. మరి యోబు గారు కూడా ఇలాగే ప్రార్థన చేసేవారు, తన పిల్లల కోసం, తన స్నేహితుల కోసం, తన బంధువర్గం కోసం, అన్నిటి కోసం కూడా ప్రార్థన చేసేవారు. మరి అలాగ యోబుని అనుసరిస్తూ మనం కూడా మన పిల్లల కోసం ఆయనతోటి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. మరి నీ పిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయనతోటి ఎత్తి ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ. మరి మంచి మార్గంలో నడిచేలాగా ప్రార్థన చేయాలి. దుష్టుల ఆలోచనలో మనము ఏకీభవించకూడదు అనమాట. దుష్టుల మార్గం మనము అనుసరించకూడదు. మరి దుష్టులు నడిపించే మార్గం గుండా మనము నడవకూడదు. మరి నీ ఆలోచనలతో నన్ను నడిపించి తండ్రి అని మనము ప్రార్థన చేసుకోవాలి. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. మరి నన్ను యథార్థ మార్గం నడిపించి తండ్రి అని ప్రార్థన చేయాలి. 18వ దావీదు కీర్తన 32 లాస్ట్ వచనంలో ఉంటుంది. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించండి తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. నీతి మార్గంలో నన్ను నడిపించండి తండ్రి అని ఆయన్ని ప్రార్థన చేయాలి. మరి కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. మరి ఇంకా చూసినట్లయితే చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించును అని ఉంటుంది. 107వ వచనం లాస్ట్ సెంటెన్స్లో ఉంటుంది. మరి మరణము వరకు మనల్ని నడిపించును అని ఉంటుంది. ఎక్కడ కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనంలో. దుష్టుల సలహాలు తాత్కాలికము, అది ఆనందాన్ని ఇస్తుంది, కానీ చివరికి నాశనానికి దారి చేస్తుంది. లోకంలో చెడు స్నేహము, చెడు అలవాట్లు, చెడు సలహాలు మొదట బాగానే ఉంటాయి, చివరికి అవి మన సమాధానాన్ని, పరిశుద్ధతను, ఆశీర్వాదాన్ని దోచుకుంటాయి అన్నమాట కదా. దుష్టుల సాంగత్యం మంచి నడవడకును చెరుపును అని ఉంటుంది. అక్కడ 1 కొరింథీ 15:23లో ఉంటుంది. మరి ఈ వాగ్దానం ప్రకారం మనము చెడు నడతను దూరం పెట్టాలన్నమాట. ఓకే, మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు ఎలా ఉంటాడు? ఆనందించేవాడుగా ఉంటాడు. మరి నీటి కాలువల యొద్ద నాటబడని చెట్టు వలె ఉంటాడు కదా, ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడైతే. మరి దుష్టుల ఆలోచనలో నడిచేవాడు ఎలా ఉంటాడు? గాలికి ఎగిరిపోయే పొట్టు వలె ఉంటాడు కదా. మరి దేవుని మాటలు అనుసరించి నడుచుకునేవాడు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కదా. ఎప్పుడు కూడా దేవుని మాటలు అనుసరించి నడుచుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటాం కదా. దుష్టుల ఆలోచనలు మనల్ని కిందకి లాగేస్తాయి, కానీ దేవుని ఆలోచనలు మనకి పైకి లాగుతాయి అన్నమాట కదా. లోకం ఆలోచన ప్రకారం కాదు, దేవుని వాక్యం ప్రకారం నేను నడుస్తాను అని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది అన్నమాట.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్న వాక్యం కేవలం చెడ్డవారితో తిరగొద్దని కాదు. మన ఆలోచనలు, మాటలు, మరి నిర్ణయాలు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని వాక్యంలో మనం నడవాలి. మరి ఇంకా చూసినట్లయితే కొంచెమైనా వాక్యం చదవాలి, ధ్యానించాలి, ఆచరించాలి. అప్పుడే తప్పుదారిలో పడకుండా ఉంటాము. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి కదా. మరి వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, హెచ్చరిస్తుంది, నడిపిస్తుంది, బుద్ధి చెప్తుంది, తెలివినిస్తుంది, ప్రభు చిత్తానికి మనల్ని నడిపిస్తుంది. మరి ఆ కనికరిస్తుంది. వాక్యం చదవడం మనల్ని ఎలా చదవాలో, ఎలా ధ్యానించాలో, మరి అలాగా మనం నడుచుకున్నట్లయితే మన జ్ఞానాన్ని కలిగిస్తుంది. మన జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చూసి అంటే దారి చూపేదిగా ఉండాలి. ప్రార్థన మన శ్వాసలాగా ఉండాలి. మరి మంచి సహవాసము బలము కలిగి ఉంటుంది అనమాట. అప్పుడే మన జీవితాలకు ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దుష్టుల మధ్యలో ఉన్న దుష్టత్వం మనకు అంటకుండా మనము నడుచుకోవాలన్నమాట. ఓకే. మరి ఇంకా చూసినట్లయితే దేవుని వెలుగులో నడిచేవారే సరైన మార్గంలో నడిచేవారు అన్నమాట. దేవుని వాక్యానికి దారి చూపిస్తుంది అనమాట. మరి కీర్తన గ్రంథము 119, 105లో ఉంటుంది కదా, నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఉంటారు. మరి దేవుని వాక్యం మన నిర్ణయాలను నడిపిస్తుంది, సరైన దారిలో నడిపిస్తుంది, పాపం నుండి దూరం చేస్తుంది, చెడు సహవాసం నుండి నడవకుండా కాపాడుతుంది కదా. మరి రెండో పాయింట్కి వచ్చినట్లయితే పాపుల మార్గం నిలవక అంటే మరి మనిషి చెడు వైపు చూస్తాడు, తర్వాత నడుస్తాడు, చివరికి అదే జీవితంగా మారిపోతుంది అన్నమాట. పాపుల మార్గంలో నిలవక అంటే కేవలం రోడ్డు మీద నిలబడడం కాదు, పాపం చేసేవాళ్ళు మధ్యలో నిలబడడం, అదే మార్గంలో స్థిరపడిపోవడం. ఉదాహరణకి అబద్ధం చేసేవారితో, చెప్పేవారితో కలవడం, చెడ్డగా మాట్లాడడం, వారితో ఉండడం. అలాగ ఉన్నట్లయితే ఆత్మీయ జీవితం పడిపోతుంది అన్నమాట. ప్రార్థనా జీవితం తగ్గిపోతుంది, విశ్వాసంలో బలహీనం అయిపోతాం కదా. మరి ఇంకా చూసినట్లయితే దేవుని విషయాల కంటే లోక విషయాలు ఎక్కువ ఆనందించడం జరుగుతుంది. ఈ ఒక్కసారికే అని అనుకుంటాం, ఈ ఒక్కసారికి అని అనుకుంటాం, పర్వాలేదులే అని అనుకుంటాం, చివరికి అదే అలవాటుగా మారుతుంది కదా. మరి అందుకే దేవుడు ఆ మార్గంలో నిలబడకూడదని అంటున్నాడు. ఆత్మీయంగా చెప్పాలంటే మరి పాప మార్గంలో నిలబడిన వారు ఏంటంటే ప్రార్థనలో బలహీనం అయిపోతారు అన్నమాట. వాక్యంపై ఆసక్తి తగ్గిపోతుంది, హృదయమును కఠినపరుచుకుంటారు, దేవుని దగ్గర నుండి ఎటువంటి స్వరము మనకు వినిపించదు. అందుకే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు, ఆ మార్గం గుండా మనల్ని నడవద్దని అంటున్నాడు, నిలబడొద్దని అంటున్నాడు. మరి ఎలా ఉండాలి అంటే, ఎలా మరి జాగ్రత్త పడాలి అంటే చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండాలి, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, దేవునికి భయపడే వారితో సహవాసం చేయాలి, ప్రతిరోజు దేవుని దగ్గర జీవిస్తూ నడుచుకుంటూ ఉండాలన్నమాట కదా. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉండాలి, పాటిస్తూ ఉండాలి, దేవుని మార్గంలోనే మనం నడవాలి కదా. మన జీవితంలో ఏ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే లోక మార్గంలో నడుస్తున్నామా, దేవుని మార్గంలో నడుస్తున్నామా? మరి దేవుడు కోరుకునేది ఏది? పాప మార్గంలో నిలబడే జీవితం కాదు, దేవుని మార్గంలో, నీతి మార్గంలో నిలబడే జీవితం కోరుకుంటున్నాడు. మరి ఇంకా చూసినట్లయితే చెడు మార్గంలో నేను నిలబడకుండా నీ చిత్తంలో నిలిచే కృప నాకు ఇవ్వండి అని దేవా అని ఆయన్ని వేడుకోవాలన్నమాట ఇక్కడ. మరి ఇంకా చూసినట్లయితే నిలబడకూడదు అంటే పాపమును అలవాటుగా చేసుకోకూడదు, దేవుని దూరం చేసి వాటిలో మనము ఉండకూడదు, చెడు సాంగత్యంలో మన స్థిరపడకూడదు అన్నమాట, లోక ఆలోచనలతో మనము జీవించకూడదు, పడిపోయిన దగ్గర మనము ఉండకూడదు, తిరిగి లేవాలి. ఎలా ఉండాలంటే పాపంలో నిలబడే జీవితం కాదు, ప్రార్థనలో నిలబడే జీవితమే ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు. మన దగ్గర నుండి ఇది ఒక్కటే మనల్ని ఆశిస్తున్నాడు అన్నమాట. లోకంలో కాదు, దేవుని చిత్తంలో నిలిచే జీవితం కావాలని ఆయన్నే మనము వేడుకోవాలి. ఓకే. మరి ఇంకా చూసినట్లయితే మూడవదిగా చూసినట్లయితే అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు అంటున్నాడు. మరి ఎలా కూర్చోకూడదు అంటే పూర్తిగా పాప స్థితిలో పడిపోవడం, నడవడం, తాత్కాలికం నిలవడం, కొంతసేపు కూర్చోవడం, అంటే అక్కడే సౌకర్యం ఉండిపోవడం, ఇలాగనమాట అండి. నిలబడకూడదు అన్నమాట, కూర్చోకూడదు కదా. మరి అపహాసకులు అంటే విషయాలను, దేవుని విషయాలను తేలిగ్గా తీసుకునేవారే మరి అపహాసకులు అంటే.
పరిశుద్ధతను ఎక్కిరించేవారు అపహాసకులు అంటే, ప్రార్థనను చిన్నచూపు చూసేవారే అపహాసకులు అంటే, దేవుని సేవకులను విమర్శించేవారు, పాపమును సరదాగా మాట్లాడేవారు, గర్విష్ఠులు, అహంకారులు, అపహాసకులు, వీళ్ళందరూ కూడా అపహాసకులు లెక్కలోకి వస్తారన్నమాట. అపహాస్యం వెనుక గర్వం ఉంటుంది. నాకెవరో చెప్పక్కర్లేదులే, నాకు అన్నీ తెలుసు, నాకు తెలుసులే అన్న ఒకలాంటి స్వభావం కలిగిన మనుషులు అన్నమాట. మొదట మనిషి వింటాడు, తర్వాత నవ్వుతాడు, తర్వాత వాళ్ళతో కలిసి కూర్చుంటాడు కదా. మరి అపహాస్యము ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తారు. ఒకప్పుడు కన్నీటితో ప్రార్థన చేసేవాడు తరువాత ప్రార్థన సరదాగా తీసుకుంటాడు. మరి ఒకప్పుడు పరిశుద్ధతను విలువిచ్చేవాడు మరి తర్వాత పాపమును నవ్వుకుంటూ హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. ఇక్కడ దేవుని భయం తగ్గిపోతుంది, వాక్యంపై గౌరవం తగ్గిపోతుంది, చివరికి హృదయం చల్లారిపోతుంది కదా. మరి దేవుణ్ణి వెక్కిరించే వాతావరణంలో కూర్చోవద్దని అంటున్నాడు ఆయన. పాపాన్ని సరదాగా తీసుకునే వారితో కూర్చోవద్దని అంటున్నాడు. పరిశుద్ధతను చిన్నచూపు చూసేవారితో కూర్చోవద్దని అంటున్నాడు. అపహాసకులు మధ్య కాకుండా నీ సన్నిధిలో కూర్చునే హృదయాన్ని నాకు ఇవ్వండి అని ఆయన్ని మనము వేడుకోవాలి, ఆయన్ని అడగాల. అపహాసకులు దేవుని విషయాలను తేలిగ్గా అంటే లైట్గా తీసుకునేవారు, ఇతరులను ఎగతాళి చేసేవారు అన్నమాట కదా. ఆత్మీయ జీవితాన్ని చిన్నచూపు చూసేవారు నిలబడిన చోట నిలిచే చివరికి కూర్చోవలసి వస్తుందన్నమాట. నిలబడిన చోట నిలిస్తే చివరికి కూర్చోవలసి వస్తుంది. మొదట నవ్వుతూ వినేవాడు తర్వాత అలవాటు పడతాడు, చివరికి అదే జీవితం అలవాటుగా మారుతుంది కదా. ఇక్కడ సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది కదా. జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అని ఉంటారు. మరి మూర్ఖులతో సహవాసం చేయొద్దు అంటున్నాడు, చెడు నడతలు నడవద్దు అని అంటున్నాడు. దేవుడు మనకి ఎంతో క్లియర్గా అర్థమయ్యేలా వాక్యం మనకి బోధిస్తూ ఉంటాడు. కానీ మనము అర్థం చేసుకోకుండా అపహాసకులతో మనము కూర్చుని ఉంటాం అన్నమాట. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 26:4-5 వచనాల్లో అంటున్నాడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యం అని అంటున్నాడు. మరి భక్తిహీనతో నేను సాంగత్యం చేయను అని అంటున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నవాడు పరిశుద్ధత ఉండదంటండి, సమాధానం ఉండదంటండి, ఆ చివరికి ఆశీర్వాదకరంగా నిలబడరన్నమాట. మరి ఇవన్నీ కూడా దుష్టులు సాంగత్యంలో మనం ఉంటే ఇవన్నీ కోల్పోతాము. దేవుని దగ్గర నుంచి పొందుకునే ఆశీర్వాదాలన్నీ కూడా మనము కోల్పోతాం. అపహాసకుల దగ్గర నవ్వులు ఉంటాయి కానీ పరిశుద్ధత ఉండదు, మాటలు ఉంటాయి కానీ మార్పు ఉండదు, సమయం గడుస్తుంది కానీ ఆత్మీయ ఎదుగుదల ఉండదు కదా. ఆత్మీయ జీవితం బలహీనమైపోతుంది, పరిశుద్ధత తగ్గిపోతుంది, ఆశీర్వాద ఫలితం కనిపించదు. పూజ్యం అంటే గౌరవం అన్నమాట. గౌరవం మాత్రం కాదు, దేవుని సన్నిధిలో ఉండే విలువ, ఆత్మీయ బలము, పరిశుద్ధత, ఆశీర్వాద స్థితి ఉంటాయన్నమాట. మరి అపహాసకులతో ఉంటే గౌరవం తగ్గిపోతుంది, ఆత్మీయ విలువలు తగ్గిపోతాయి. మరి మరి పరిశుద్ధత నిలవదు, నీతిని భక్తిని కోల్పోతాం. మరి చివరికి తేలిగ్గా మనుషులు చూసే అలాగా అలవాటుగా ఎగతాళిగా చేయడం మొదలు పెడతారు. దేవుని భయం ఉండదు. దేవుని భయం ఉన్న చోట అయితే నిజమైన గౌరవం ఉంటుంది. అపహాసలు ఉన్న చోట అయితే పరిశుద్ధత నిలవదు, నీతి భక్తి ఏది ఉండదన్నమాట కదా. మరి ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ అధ్యాయము 24వ వచనం ఉంటుంది కదా. అహంకారి అయిన గర్విష్ఠికి అపహాసకుని పేరు. మరి అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించనని ఉంటారు. ఎప్పుడు కూడా మరి గర్విష్ఠులకి అమితమైన గర్వం ఉంటుందన్నమాట. నేను జ్ఞానవంతుడిని, నేను జ్ఞానిని అని గొప్పలు చెప్పుకుంటూ ఊరేగుతూ తిరుగుతూ ఉంటాను. వీళ్ళనే అపహాసకులు అంటారు కదా. వ్యర్థమైన మనస్తత్వం కలిగిన వారు అనమాట. ఇక్కడ సామెతల గ్రంథం 14:9 ఉంటుంది కదా. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయను, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. మరి ఇక్కడ ఎప్పుడు కూడా యథార్థవంతులను దేవుని దృష్టిలో నమ్మకంగానే ఉంటారు, ఒకరికి సహాయం చేసే గుణం ఉంటుంది కదా. కానీ అపహాసకులకు అలా ఉండదు, మూడులకు అలా ఉండదు. మరి
పాపి పాపం చేస్తాడు, అపహాస్కుడు పాపాన్ని సమర్థించి ఇతరులను కూడా దానిలోనికి లాగేస్తాడు అన్నమాట. కూర్చోవడం అంటే పక్కన కూర్చోవడం కాదు, వారితో సాంగత్యం చేయడం అన్నమాట. వారి ఆలోచనలతో అంగీకరించడం, వారి మాటలను అనుసరించడం, వారి జీవన శైలిని అనుసరించడం. ఇక్కడ సామెతలు 1:22 అంటారు కదా, అపహాసకులు అలారా మీరెన్నాడు అపహాసం చేయొచ్చు ఆనందింతురు. ఇక్కడ దేవుని భయం తగ్గిపోతుంది, పాపమును సాధారణంగా చూడడం మొదలు పెడతారు కదా. మరి లోతు సహోదరులో సుధమలో నివసిస్తున్నప్పుడు చివరికి నీతి మార్గం నుండి దూరం అయిపోతాడు కదా. మరి ఇంతటితో ఈ కొద్ది నా మాటలో ముగిస్తున్నాను. ఆమె